వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు శర్వప్ప చేసుకుంటున్నామండి. తెలంగాణ స్పెషల్ ఇది. ఇక్కడ బాగా చేసుకుంటారండి. మనమేమో చక్కెర ఆయిల్లో వేసి కాలుస్తుంటాం. ఆయిల్ లేకుండా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం బియ్యం పిండి తీసుకోవాలండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. దీనికి కొలత అంటూ ఏమీ లేదండి. నేను కూడా ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. ఒక 4 కప్పులు అంత తీసుకున్నానండి నేను. ఈ బియ్యం మంచిగా కడిగి ఆరబోసుకొని మిషన్ పడిచి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. అంటే మనం తీసుకునే పిండిని బట్టి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను. కారం 1 చెంచా వేసానండి. మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నానబెట్టిన శనగపప్పు అండి. పప్పు కూడా ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెం, పసుపు కొంచెం వేసామండి. కారం చెంచా. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసుకుంటాం కాబట్టి అవి కూడా కారం ఉంటాయి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసేసాము. ఆనియన్, పెద్ద ఆనియన్ ఒక 3 ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్ ఎన్ని వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. స్మూత్గా రావడానికి ఆయిల్ కొంచెం 1 చెంచా నిండా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలపాలి. చేస్తే ఫస్టే వాటర్ పోయొద్దండి. మనం వేసిన ఈ ఆనియను, శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా కలవాలి అంటే మనము వాటర్ పోయకుండానే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలపాలి. మరి ఎక్కువ వాటర్ వేస్తే జోరైపోద్దండి పిండి. అలా కాకూడదు. మనం చక్కెర పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు కానీ మరి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. శర్వప్పకి శరవలో పెట్టి మనం చేసుకోవాలి కాబట్టి తట్టారు కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ లూజ్ చేయొద్దు. ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం పెంక మీద చేసుకున్నామండి. దోశల పెంక ఉంటుంది కదా, దోశల పెంక మీద అయితే సాఫ్ట్గా వస్తుంది. కడాయిలో పెట్టి చేసామంటే ఇట్లా రౌండ్గా వస్తుందండి. అది మొత్తం కాలిందా కాలేదా అనేది నీట్గా కాలదు. ఇట్లా మనం దోశ పెంక మీద అయితే నీట్గా సాఫ్ట్గా వస్తుందండి. మనకు మంట కూడా ఒకే దగ్గర కాకుండా మొత్తం ఫ్లేవర్ మొత్తం అంతా వస్తుంది కాబట్టి దీని మీద నీట్గా వస్తుందండి. రొట్టెలు పెంకు ఉన్నా ఏది ఉన్నా సరే చేసుకోవచ్చు మనం. నేనైతే దీని మీదే చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఎందుకంటే ఆయిల్ వేసుకునేదానికి. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసేసామంటే ఈ కొంచెం ఆయిల్తోనే మనకు శర్వప్ప అనేది మంచి నీట్గా ఉడికిపోతుందండి. లేదంటే నూనెలో వేస్తే డీప్ ఫ్రై చేసుకున్నామంటే అవి పప్పు చెక్కలు అనుకుంటాం. చూడండి, ఇలా మూత పెట్టాలి. మూత పెట్టి కాల్చుకుంటేనే నీట్గా కాలుతుంది. ఈ పెంక మీద చేసుకున్నాం కాబట్టి రెండో సైడ్ కూడా 2 నిమిషాలు ఉంచుకోవచ్చండి. మామూలుగా కడాయిలో చేసామంటే మాత్రం 1 సైడే కాల్చుకోవాల్సి వస్తుంది. ఒక్క పక్కే కాలవాలి. ఎందుకంటే తిప్పినప్పుడు అది ఇట్లా రౌండ్గా వస్తుంది కాబట్టి అది కూర్చోదు కాబట్టి 1 సైడే కాలుస్తారు. ఇట్లా పెంక మీద చేసుకున్నామంటే మనం 2 సైడ్స్ కూడా కొంచెం బాగా కాల్చుకోవచ్చు. మంచి కాలుతాయండి. అసలు కాలలేదు అన్నదే ఉండదు. చూడండి, ఇంకొకటి చేస్తున్నాము. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. నేను చూపించినట్టుగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ప్రతి ఇంట్లో దోశ పెంకలు, రొట్టెల పెంకలు అందరికీ ఉంటాయి. లేని వాళ్ళంటూ ఉండరు కాబట్టి ఇలా చేసుకుంటే మనం రెండో వైపు కూడా బాగా కాల్చుకోవచ్చండి. అందుకే నేను ఈ విధంగా చేస్తాను. చూడండి, మూత పెట్టి చూపిస్తున్నాను. 2 స్టవ్ల మీద 2 పెట్టేసేసుకోవాలండి. నేను కూడా 2 స్టవ్ల మీద 2 పెట్టి చేస్తున్నా కాబట్టి ఒక దాని మీద స్టీల్ మూత పెట్టాను, ఒక దాని మీద గాజు ఇది పెట్టాను. చూడండి, మూత 2 స్టవ్ల మీద అయితే మనకు త్వరగా అయిపోతాయండి. లేదు ఒక్కొక్కటి అంటే లేట్ అయిపోద్ది. ఈ విధంగా 2 పెంకల మీద పెట్టి చేసుకుంటే తొందరగా అయిపోతాయి. చూడండి, అసలు ఎంత బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగా టేస్ట్ వచ్చాయండి. చాలా బాగుంది. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకే వేసానండి. ఇది చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా వస్తుంది. కడాయిలో పెట్టి చేసామంటే మనం కడాయిలో కూడా మరి పైదాకా చేసుకుంటే ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది. అది కూడా కొంచెం కిందికే చేసుకున్నామంటే మంచిగా వస్తుందండి. అది కూడా కొంచెం
చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి, ఇంతకంటే మరీ బ్లాక్గా చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.